అసలే చీకటి, ఇల్లేమో దూరం, దారంతా గోతులు, చేతిలో దీపం లేదు, ధైర్యమే ఒక్క వచ్చం. కాబట్టి ఈ మీటింగ్ జరుగుతున్న క్రమంలో కొంతమంది డబ్బులు అడుగుతున్నారు, కొంతమంది వాట్సాప్ గ్రూపులలో మాకు డబ్బులు పెట్టండి, మీకు ఇళ్ల పరిచయం తీస్తామని చెప్తున్నారు. ఈ హైదరాబాద్ సిటిజన్ పోవడం ఏదైతే ఉందో ఏ మాత్రం మిమ్మల్ని డబ్బులు అడగకుండా మొత్తం ఫ్రీగా మీరు ఎప్పుడైతే ఇల్లు పొంది ఎక్కడైతే మీరు ఉన్నారో అక్కడ కూడా మీకు సదుపాయం సమకూర్చే వరకు మీ సార్ నాకు పెద్దగా డిమాండ్స్ ఏం లేవు, నాదో చిన్న డిమాండ్. 2 గంటల టైం ఉంది, నిదానంగా రాసుకుందాం. మనం ఈ సమావేశం పెట్టడం కోసం చాలా కాలం నుంచి దాదాపు 1 నెల నుంచి ప్రయత్నం చేస్తున్నాం. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ హాల్ అన్ని బుక్ అయిపోయింది. అందరూ చాలా మంది ఆదివారం అయితేనే వస్తామని చెప్పారు. అందుకని ఆదివారం కోసం ప్రయత్నం చేస్తే ఏ హాల్ ఇక్కడ సిటీలో మ్యాక్సిమం సిటీలో ఉన్న హాల్ అన్నీ ఎక్కాము. దాదాపు మనం వాస్తవం మేము పిలిచింది ఏంటంటే 10,000 మంది పిలిచాము, కానీ ఇక్కడికి వచ్చింది 1000 మంది అనుకుందాం. సపోజ్ అంతమంది పట్టే విధంగా హాల్ కావాలని ఎక్కాము. ఒక్క హాల్ కూడా దొరకలేదు. మనం బయట పెట్టుకోలేదు. బయట పెట్టుకుంటే పోలీస్ పర్మిషన్లు అన్ని చాలా చాలా వగైరా కావాలి. అందుకనే మనం సమావేశం బయట పెట్టుకోలేదు. అందుకనే ఈ హాల్ కోసం 1 నెల రోజుల నుంచి ప్రయత్నం చేస్తే ఇక్కడ ఉన్న ప్రజలందరికీ నా యొక్క నమస్కారములు. నేను హమ్మదిగూడ ఏరియాలో 6వ బ్లాక్ లో 7వ ఫ్లోరు 11వ నెంబర్ రూమ్ లో వచ్చింది నాకు. నేను వచ్చిన 7 నెలల నుంచి వారం వెళ్తున్నాను అక్కడికి. ఒక్కరోజు కూడా ఎవరు ఏం చెప్తలేరు. అక్కడ ఆఫీస్ వాళ్ళని అడిగితే మీ ఆఫీస్కి వెళ్ళి అడగండి, అక్కడ తెలుసుకోండి, అక్కడ ఏముందో అక్కడ చూసుకోండి, మాకు తెలియదు అంటున్నారు. మరి ఈ బాధలని మనం ఎవరికి చెప్పుకోవాలి? మనం ఇల్లు ఇచ్చిండు కేసీఆర్ గారు, ఆయన లేరు ఇప్పుడు ఈ స్థానంలో. మరి ఇప్పుడు ఈ స్థానంలో ఎవరున్నారు? ఎవరు మనకి ఇల్లు చేయాలి? మనకి ఇల్లు, కరెంటు, వాటరు, లిఫ్ట్ ఎవరు మనకు చేయాలి? ఇప్పుడు అవన్నీ మనకి పరిష్కారం చేసుకోవాలంటే ఇట్లా గ్రూపుగా ఉంటేనే మనకు అన్ని పరిష్కారాలు అవుతాయి. అందువలన నేను ఈరోజు ఇక్కడికి వచ్చాము, మనం అందరం కలిసి. హమ్మదిగూడ ఏరియాలో నాకు వచ్చి 7వ నెల అవుతుంది. ఇప్పటికి ఒక్కనాడు కూడా ఎవరు పట్టించుకుంటలేరు. మేము ప్రజాభావన వెళ్ళాము, అక్కడ వెళ్తే వాళ్ళు ఏమంటారు, మీరు కరెంట్ ఆఫీస్కి వెళ్ళండి అంటారు. కరెంట్ ఆఫీస్లో మీటర్కు సప్లై చేసుకోవాలంటే వాళ్ళు ఏమంటున్నారు, మీరు మీటర్కు కాదమ్మా, మీకు ఇంకా పెండింగ్ ఉంది అమౌంట్, దానివల్ల ఆపేశారు, తర్వాత రండి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఈ పరిష్కారాన్ని మనం ఎవరు చేయాలి, మనకి ఎవరి దగ్గరికి వెళ్ళాలి, మనం అందరం ఏం చేయాలి అనేది గ్రూప్గా ఉండి అందరం ఐకమత్యంగా ఉండి మనం పోరాడి మన ఇంట్లో మనకు గృహప్రవేశం చేసుకునేలా చేయాలి. ఇదే నా మనవి. భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం విన్నాం, తర్వాత మన తల్లిదండ్రులు అదే అన్నారు, ఊరుకున్నాం. ఇప్పుడు నేను అదే అంటున్నా, తర్వాత మన మనవాళ్ళు అదే అంటారు. ఎప్పుడు అధ్యక్ష మనం అభివృద్ధి చెందిన దేశం అని అంటాం. రావాలి, సమస్య తీవ్రంగా ఉంది, ఏం చేయాలో తెలియదు. ప్రభుత్వం ఏమో ఏం చెప్పడం లేదు. ఇలా అనేక రకాల డౌట్లు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. మరి ఇట్లాంటి మనం పరిష్కరించుకోవాలంటే మన అందరూ కూడా చర్చించుకోవాలి. మన దినోదర్ గారు చెప్పారు ఇంతకుముందు, ఒక్కొక్క ఏరియా నుంచి అంటే హమ్మదిగూడ నుంచి వచ్చారు, బురాన్పల్లి నుంచి వచ్చారు, అట్లా ఒక్కొక్కరు వచ్చి ముందు మీరు మీ ఆలోచన చెప్పండి, మేము నోట్ చేసుకుంటాం. దానికి తగ్గట్టుగా మనం తీసుకుందాం ఏం చేయాలి. కాబట్టి నేను పిలవమంటే పిలుస్తాను. ఎవరన్నా హమ్మదిగూడ నుంచి ఎవరన్నా వచ్చింటే కనుక ఒకరు వచ్చి మీరు మీ సమస్యని ఏం చేస్తే బాగుంది మీ ఆలోచన చెప్పండి. ఆల్రెడీ మనం డాక్యుమెంట్ అక్కడ వేసాం, చూసాం. మేము చూసి వేసింది కూడా ఈ మధ్యకాలం మన న్యూస్లో వచ్చినాయి, మేము ప్రత్యేక కల్పించింది కాదు. మీరు వార్తల్లో చూసినాయి ఏంటి మన అవగాహన కోసం మనం చూడాలంటే అర్థం కావడం కోసం పెట్టాము. అందుకనే హమ్మదిగూడ వచ్చిన వాళ్ళు అంటే ముందు ఒకరు రండి మాట్లాడారు. డబుల్ బెడ్రూమ్ కేటాయించిన వాళ్లకు కాగితాలు ఇస్తే సరిపోదు, ఆ ఇళ్లలో మేము వెళ్ళి నివాసం ఉండే రకంగా నివాస యోగ్యంగా మార్చండి అనే డిమాండ్తోనే మీరు ఈరోజు అందరు ఇక్కడికి వచ్చినట్టు నాకు శ్రీనివాసరావు గారు తెలియజేశారు, మిగతా విద్యుత్ ఫోరం సభ్యులు కూడా తెలియజేశారు. నేను ఈ వేదిక నుంచే చెప్తున్నాను, ప్రభుత్వం వెంటనే అవసరమైన నిధులు విడుదల చేసి మీకు ఎక్కడెక్కడైతే డబుల్ బెడ్రూమ్లు కేటాయించారో అక్కడ
అక్కడ కరెంటు కానీ నీటి వసతి కానీ లిఫ్టులు పనిచేసేటట్టు కానీ ఇతర వసతులన్నీ కల్పించి నివాస యోగ్యంగా మార్చి ఈ నెలలోపే మిమ్మల్ని ఆ ఇండ్లలోకి తోలేటందుకు తగు చర్య తీసుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి డిమాండ్ చేయడమే కాదు, నేను వెంటనే ఈ ఫోరం నుంచి తీసుకుంటాను. మీకు ఎక్కడెక్కడ ఇల్లు కేటాయించు, ఎందుకంటే ఇప్పుడే చెప్పాలి కోడపల్లి కొంతమందికి, తర్వాత హైదరాబాద్ రకరకాల ఏరియాలో మీకు కేటాయించడం జరిగింది. కాబట్టి మీకు నిర్మాణం చేసినవన్నీ కూడా 4-5 అంతస్తులలో నిర్మాణం చేసి ఉన్నాయి. వాటికి అవసరమైన ఎక్కువ పనిచేయటం కానీ, నీటి వసతి పైకి వెళ్ళటం కానీ, అక్కడికి రోడ్డు కానీ ఇప్పుడే మీరు మాట్లాడుతూ చెప్పారు. మీ పని రోజు రెక్కాడిత కానీ డొక్కాడిన కుటుంబాలు పని చేసుకుంటేనే మీకు కూడా గడిచే అవకాశం ఉంటుంది, కుటుంబం గడిచే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇప్పుడు నివాసాలు ఎక్కడో అక్కడ కిరాయికుంటూనో మీరు కూలిపోయే ప్రాంతానికి లేదా పనిచేసుకునే ప్రాంతానికి మీకు కేటాయించిన ఇల్లు కానీ రావడానికి తేడా ఉంటుంది. తప్పనిసరిగా డబుల్ బెడ్రూమ్స్ అన్ని హైదరాబాద్ నగరంలో అపార్ట్మెంట్లే కట్టారు. కాబట్టి ఒక్కొక్క అపార్ట్మెంట్ లో ఇల్లు లేదన్నా వందల సంఖ్యలోనే కుటుంబాలు ఉంటాయి. కాబట్టి మహిళలకు ఉచిత బస్సు కల్పించాలి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అన్ని డబుల్ బెడ్రూమ్ల దగ్గరికి ప్రత్యేకమైన బస్సు వేసి మీకు రవాణా సౌకర్యం కూడా కల్పించేటట్లు అటు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కానీ, మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ కానీ వాళ్ళకు కూడా లేఖలు రాసి రవాణా సౌకర్యం కల్పించమని చెప్తారు. నివాస యోగ్యంగా చేయలేరు కాబట్టి అడుగుతూనే ఉండాలి. ఈ రోజు తప్పనిసరిగా మీరు ఇక్కడ ఇంతమంది జమ కావడం కానీ, మీరు ఆ ఇళ్లను మాకు హ్యాండ్ ఓవర్ చేయండి. హ్యాండ్ ఓవర్ అంటే ఏదో తాళం తీసిస్తే సరిపోదు. మీ వల్ల నివాసం ఉండాలంటే నీళ్లు ఉండాలి, కరెంట్ ఉండాలి, వాటితో పాటు లిఫ్టులు పనిచేయాలి. లేకపోతే మీరు ఫ్లోర్లు ఎక్కలేము. ఇంకా అవసరమైతే బయట సిమెంట్ రోడ్డు కానీ, సిమెంట్ సీసీ భాగాలు ఉంటే దాన్ని కూడా సీసీ చేయాలి. ఏమైనా రిపేర్లు వచ్చి ఉంటాయి. ఎందుకంటే నేను ఈ మధ్య కాలంలో చేరినారం అని చెప్పి 5-6 ఏళ్ల కింద 10 ఏళ్ల కింద కట్టిన ఇల్లు ఒక 4-5 చోట్ల పోయి గమనించాను. అందులోకి అసలు కుటుంబాలే రాలేదు. సగం మళ్ళీ కూలిపోయినాయి కానీ, డోర్లు పూసిపోయినాయి కానీ అన్ని మొత్తం రిపేర్లకు వచ్చిన పరిస్థితి ఉంది. అందువల్ల వెంటనే డబుల్ బెడ్రూమ్లన్నీ కూడా నివాస యోగ్యంగా మార్చేటట్టు దానికి 100 కోట్లు అయితే 200 కోట్లు అయితే 300 కోట్లు అయితే ఎంతైనా కూడా వెంటనే చేసేటట్టు నా వైపు నుంచి శాసనమండలి సభ్యులుగా నేను సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి గారిని లేఖ రాస్తాను. అవి పరిష్కారం అయ్యేంత వరకు మీ వెంట ఉంటానని చెప్పి తెలియజేస్తున్నాను. హైదరాబాద్ లో భూ కబ్జాలు చాలా అయిపోతున్నాయి. చాలా మంది భూములు ఆక్యుపై చేస్తున్నారు. ఈ కొత్త ప్రభుత్వానికి నేను బడ్జెట్ మీద మాట్లాడినప్పుడు, గవర్నమెంట్ స్పీచ్ మీద మాట్లాడినప్పుడు చెప్పాను. హైదరాబాద్ లో భూములు ఎవరైతే భూ కబ్జాదారులు పెద్దోళ్ళు ఆక్రమించుకున్నారో ఆ భూములన్నీ కూడా స్వాధీనం చేసుకోండి. ఎవరికైతే ఇల్లు లేవో, ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళందరికీ కూడా ఇల్లు భూములు సరిపోతాయి. ఆ పద్ధతి ఎందుకు ఓటేస్తున్నావు, ఎలా ఓటేస్తున్నావు, 100 తీసుకుని ఓటేస్తున్నావు, మందు తీసుకుని ఓటేస్తున్నావు, చీర తీసుకుని ఓటేస్తున్నావు.